రెండవ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో రెండవ భాగాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ 2 Samuel చాప్టర్ 14 verse 14 మొదటి మాటను విడిచి ఆ తర్వాత నుంచి మనం చదువుకుందాం. ఎస్, చదవండి. రెండవ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ చిన్ని వాక్యాన్ని కొద్ది నిమిషములు మనం ధ్యానం చేద్దాం, శ్రద్ధగా విందాం. ఇంత చక్కటి రమ్యమైన విశాలమైన మహిమతో నిండిన మందిరాన్ని చూచే నా హృదయం నిండిపోయింది. మీ ఆత్మీయ నాయకులు పెద్దలు రవి గారు, పాస్టర్ గారు, నా చిన్నతనంలో మాకు సండే స్కూల్ టీచర్ గారు, నా జీవితంలో మొదటి పాట అయినా మొదటి వాక్యమైన భక్తి జీవితం వారి పాదాల నుండే మొదలైంది అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అక్కడే నేర్చుకుని అక్కడ ప్రారంభమైనటువంటి ఈ భక్తి జీవితం నేడు ఇలాగున మీ ముందు నిలబడి ఆ వాక్య పరిచర్య చేసే వరకు ప్రభు నడిపించాడు. దేవునికి స్తోత్రం. మంచిది. ఒక చిన్న పల్లవి పాడుకొని మన దేవుని వాక్యాలకు వెళ్ళిపోదాం. నాకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. సమయానికే మనం ముగించుకోవడానికి ఇష్టపడదాం. రైట్, ఒక చిన్న పల్లవి పాడుకుందాం. ఎస్. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఈ రీతి స్తుతింతునో ఓ యేసునాథా దైవమా, ఈ రీతి వర్ణింతునో మధురంబును, ఈ రీతి స్తుతింతునో ఓ యేసునాథా దైవమా, ఈ రీతి వర్ణింతునో నీ ప్రేమ, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఈ రీతి స్తుతింతునో ఓ యేసునాథా దైవమా, ఈ రీతి వర్ణింతునో
మధురంబును ఏ రీతి స్తుతింతును యేసునాథా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని త్వరగా శ్రద్ధగా ధ్యానం చేద్దాం. దైవదాసుని ముఖాంతరములో నుండి వెలువడుతున్న దేవుని స్వరాన్ని శ్రద్ధగా విందాం. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా దేవుడు మనకు ఆత్మీయ వాక్య ఆహారాన్ని వడ్డించుచూ ఉండగా తృప్తిగా మనం ఆరగించి దేవుని వాక్యపు తోటలో విహరిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. నా కొరకు పాలిచ్చి పెంచుము అని ఒక తల్లి తనకు దొరికిన బిడ్డను అప్పగించింది. అక్కడి నుంచి మరొక చోటకి ఆ బిడ్డ చేరాడు. నా కొరకు పెంచు అంటే కాదు అని మరొకరి కొరకు పెంచింది ఆ కన్న తల్లి. గుర్తుపట్టండి, జ్ఞాపకం చేయండి, ఎవరై ఉంటారు? మోషే. వెరీ గుడ్. దేవుని కొరకు పెంచింది, ఆత్మీయ విలువలతో పెంచింది. హెబ్రీయుల యొక్క బాధలు కష్టాలన్నీ పసితనములోనే వినిపించి మాటల రూపంలో పాటల రూపంలో దైవభక్తిని నేర్పించి 3 నెలలే, అంతకంటే దాచలేకపోయింది. ఆ తల్లి ప్రేమ ఉందో చూశారు. అందులో దేవుని ప్రేమను కలిపి ఉగ్గుపాలతో ఆ బిడ్డకు పెట్టి పెంచినప్పుడు 40 లక్షల మందికి నాయకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. మరొక సందర్భం, నాన్న ఇశ్రాయేలు దేశములో సరైన సేవకుడు అనేవాడే లేడు. ఉన్న పెద్ద పాస్టర్ గారు పెద్ద ఆయన అయిపోయి ఆయన జబ్బు పడిపోయి ఉన్నాడు. ఆ పాస్టర్ గారు కూడా తన పిల్లల్ని సరిగా పెంచలేదు. ఉన్న 2 కొడుకులు కూడా వచ్చిన మందిరానికి వచ్చే విశ్వాసుల మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. తిండిపోతులు అయిపోయారు. దేశం మొత్తానికి ఒకే మందిరం ఉంది. ఆ మందిరంలో పరిచర్య చేసే సేవకుడు ఒక్కడునూ లేడు. నేను మాటిచ్చాను దేవునికి, నువ్వు పాలు విడిచిన వెంటనే నీ తీసుకెళ్ళి మందిరంలో వదిలేస్తాను, అక్కడి నుండి నీవు దేవుని సేవకుడిగా నీ జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పింది తల్లి. ఇదిగో మందిరం ఇలా ఉంటుంది. పిల్లలకి పాటలు ఆటలు నేర్పే రోజుల్లోనే చిన్న పొలాలు తీసుకొని ఒక చిన్న మోడల్ తయారు చేసి, ఇది మందిరము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది దేవుని గుడారము, ఇక్కడ ఆ దేవుని ప్రత్యక్షత గురించి చెబుతూ, అక్కడ పరిచర్యల గురించి చెబుతూ, దేవుని మందిరంలో పసివాడుగా విడిచిపెట్టే నాటికే పరిచర్య ఏంటో అర్థమయ్యేలాగా నేర్పింది ఆ కన్న తల్లి. ఇది ఎవరు? ఇది గుర్తు చేయండి, ఎవరు? సమూయేలుని కన్నటువంటి తల్లి అయిన హన్న. బిడ్డలను దేవుని ప్రేమతో పెంచాలి అనేది ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రభువు చెబుతున్న మొదటి మాట. లోకం అంటుంది నా కొరకు పెంచు అని, ఫరూక్ కుమార్తె అన్నది నా కొరకు పెంచు అని. ఈ రోజుల్లో లోకం కూడా నా కొరకు పెంచు అని అంటుంది. చాలామంది తల్లిదండ్రులు దౌర్భాగ్యపు స్థితి ఏమిటంటే బిడ్డలను లోకం కోసమే పెంచుతున్నారు, లోకంలోనే పెంచుతున్నారు, లోకరీతిగానే పెంచుతూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని పిల్లలు మాత్రం దేవుని కొరకు పెంచితే వారు దేవునికిని మనకును ప్రయోజనకరముగా ఆశీర్వాదకరముగా దేవుడు తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న పసిబిడ్డను కన్న తల్లి తండ్రికిని
అమ్మమ్మ గారు, తాతయ్య గారికి, నాయనమ్మ గారు, బంధువులందరికీ మరొక్కసారి శుభములు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక కథలాగా మీకు వినిపిస్తాను, త్వరగా ఫాలో అవ్వండి. మహారాజు అయిన దావీదు ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. చాలా బిజీగా ఉన్నాడు. రాజ్యసభది అనేకులు వచ్చి రాజుగారికి వారి మనవులు విన్నవించుకుంటున్నారు. దావీదు మహారాజు దగ్గరికి పరిగెత్తుకుని ఒక ఆవిడ వచ్చింది. అయ్యా, నాకు అన్యాయం జరిగింది అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ రాజుగారి దగ్గరికి వచ్చింది. అమ్మా, నీకేమైంది, నీ సమస్య ఏంటో చెప్పు తల్లి అని ఆ స్త్రీని రాజుగారు అడిగాడు. దావీదు మహారాజ్, అయ్యా, నాకు 2 కుమారులు ఉన్నారు. నా భర్త వాళ్ళు చిన్నప్పుడే చచ్చిపోయాడు. నేనే వారిద్దరిని పెంచి పెద్ద చేశాను. మరి తండ్రి లేడనేటటువంటి బాధతోనో వారిని నేను ప్రేమగా పెంచాను, కాస్త గారం చేశాను, క్రమశిక్షణలో పెంచలేకపోయాను. ఇప్పుడు వారు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు, యవనస్తులు అయిపోయారు. నా పిల్లల దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఎప్పుడూ వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి గొడవలే. నేను వారిని సరిగా పెంచలేకపోయాను, 2 పిల్లల్ని. తండ్రి లేడు, ఉన్నది ఒక్క తల్లే కదా అని ప్రేమ ఎక్కువ చూపించి గారం చేసి సరైన విధానంలో పెంచకపోవడంలో వారు కొట్టుకుంటూనే పెద్దోళ్ళు అయిపోయారు. ఈరోజు నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, రాజా, ఈరోజు పొద్దున్న నా కొడుకులు 2 పొలంలోకి వెళ్ళారు. పొలంలో తండ్రి ఏదో సంపాదించి పెట్టాడు. ఆ పొలంలో వాళ్ళు ఏదో వ్యవసాయం చేస్తూ ఉంటే దాన్ని తిని బ్రతుకుతూ ఉన్నాం. 2 కొడుకులు ఆ పొలంలో పంట కోస్తూ ఉండగా ఏమి మాట వచ్చిందో, ఎవరు ఏమనుకున్నారో, మొత్తానికి మాట పెరిగి మళ్ళీ గొడవ అయింది. 2 తిట్టుకొని కొట్టుకునేదాకా వచ్చింది. ఈసారి నా పెద్ద కుమారుడికి కోపం బహుగా వచ్చి, బాగా కోపం వచ్చేసి నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకుని గట్టిగా కొడితే ఆ దెబ్బకి నా చిన్న కుమారుడు చచ్చిపోయాడు. నా పెద్ద కొడుకే చిన్న కొడుకుని చంపేశాడు. ఇప్పుడు నాకు భర్త లేడు, నా చిన్న కొడుకు లేడు, నాకున్నదల్లా పెద్ద కొడుకే. వాడు సరైనోడు కాదు. ఆ గ్రామంలో ఈ అఘాయిత్యం ఎప్పుడైతే జరిగిందో ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారు, పెద్దోళ్ళందరూ వచ్చేసారు. నా కొడుకుని నిలబెట్టారు. రేయ్, సొంత తమ్ముడిని చంపావురా నువ్వు, సొంత తమ్ముడిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడువైన నువ్వు మా అమ్మల్ని కూడా ఏమీ చెయ్యవని గ్యారంటీ ఏంట్రా? సొంత తమ్ముడినే చంపినోడివి. ఎవరికైనా ఎవరి మీద కోపం వచ్చినా నువ్వు అలాగే చంపేస్తావు. నీ వల్ల ఊరి ప్రజలకి, మాలాంటి వాళ్ళందరికీ ప్రాణహానిరా. నువ్వు ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఆ మాటకు వస్తే ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. చంపిన వాడికి చావే శిక్ష కనుక ఈ ఊరి పంచాయతీ తీర్మానం చేయుచున్నది ఏమనగా, నీ చిన్న కుమారుడు చచ్చిపోయాడు, నువ్వు చంపావు గనుక నీవు కూడా మరణమునకు పాత్రుడు గనుక ఈ గ్రామము నీకు మరణశిక్ష విధిస్తుంది. గ్రామస్తులందరూ కూడా ఈ పెద్దల నిర్ణయానికి లోబడి రాళ్లతో వాడిని కొట్టి చంపాలని తీర్పు తీర్చారు రాజా అని ఈ విధవరాలైన ఈ తల్లి రాజుగారి పాదాల దగ్గర పడి ఏడుస్తుంది. సింహాసనం మీద ఉంటే ఆ ఎదురుగా ఉండి, మరి ఏం చేయమంటావమ్మా అంటే, వాడు చెడ్డోడే కావచ్చు, వాడు నరహంతకుడే కావచ్చు, సొంత తమ్ముడినే చంపొచ్చు, ఇప్పుడు ఉన్నవాడిని కూడా ఊరోళ్ళు చంపేస్తానంటున్నారు పెద్దలు. అది న్యాయమే, నేను కాదనడం లేదు. కానీ నాకున్నదల్లా వాడొక్కడే కదండి. నా భర్త చనిపోయాడు, నా చిన్న కొడుకుని వీడే చంపేశాడు, ఇప్పుడు వీడిని చంపేస్తామంటున్నారు.
నాకున్న ఒక్కగానొక్కడిని చంపేస్తే నేను ఎలా బ్రతకాలి? ఒక్క అవకాశం ఇవ్వండి రాజా, వాడిని క్షమించి వదిలిపెట్టండి, నేను ఎలాగోలా వాడిని మార్చుకుంటాను, మీరు వాడిని బ్రతికించండి, నాకున్న ఆధారం ఒకడే కదా అని బతిమాలుకున్నది. దేవునికి స్తోత్రం. అప్పుడు రాజు అన్నాడు, తల్లి నువ్వు బాధపడకు నాన్న, నీ కొడుకుకి ఏం కాదు అంటే, కాదయ్యా అక్కడ చంపడానికి సిద్ధమైపోయారు రాళ్ళు పట్టుకుని అంటే, నువ్వు భయపడకు తల్లి, ఈ రాజ్యం అంతటి మీద నాకు అధికారం ఉన్నది కనుక నేను మనుష్యుల్ని పంపిస్తాను. ఆ ఊరి పెద్దలు ఎవరో నేను వాళ్ళకి మాట్లాడి ఇక్కడి నుంచి మనుష్యుల్ని పంపించి ఆ తీర్పుని నేను కొట్టివేస్తాను. రాజు కంటే గొప్ప తీర్పు రాజ్యంలో ఇంకెవరిది ఉంటుంది? నేను ఆ శాసనాన్ని ఆ తీర్పుని కొట్టివేసి నీ కుమారుని బ్రతికిస్తాను అని అంటే, అయ్యా నాకైతే నమ్మకం లేదు, వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి మనుషుల్ని పంపేలోపు నా కొడుకు చచ్చిపోతాడయ్యా అని అంటే, రాజుగా నేను ప్రమాణం చేస్తున్నాను, నీ కుమారుని తల వెంట్రుకల్లో ఒక్కటైనను రాలి పోదని దానికి నేనే బాధ్యుడునని నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నీవు పో క్షేమంగా వెళ్ళు అని అన్నాడు. ఎంత గొప్ప రాజయ్యా, ఎంత గొప్ప తండ్రిలాగా అర్థం చేసుకున్నావయ్యా అని చెప్పి నెమ్మది పొంది సంతోషించింది. ఇక్కడ వరకు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోవడం లేదు, ఈ అమ్మాయి వెళ్ళట్లేదు, ఈ స్త్రీ వెళ్ళడం లేదు. అయ్యా 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 మరొక్క మాట అయ్యా, నీవెంత గొప్ప రాజువయ్యా. రాజు అనేవాడు తండ్రి మనస్సు కలిగి ఉండాలి, ప్రజలను బిడ్డల్లాగా చూడాలి, నా బాధను అర్థం చేసుకొని, నా కడుపు తీపిని అర్థం చేసుకొని, నాకున్న ఒక్క కొడుకుని బ్రతికించడానికి నువ్వు ఎంత గొప్ప తీర్మానము చేసావయ్యా. నీవు లేకపోతే నా కొడుకు చచ్చిపోయేవాడయ్యా. నీవు గొప్ప మనస్సు ఉన్నటువంటి రాజు అయ్యా, నీవు దేవుడి మనస్సు కలిగిన వాడవయ్యా. అయ్యా నీవెంత గొప్ప కార్యము చేసావో, నీ రుణం ఎలా తీర్చుకోనయ్యా అని ప్రాధేయపడుతూ ధైర్యం చేసి మరొక్క మాట నేను అడగడానికి తెగిస్తున్నాను అని అన్నది. ఇక్కడి నుండి లోపలికి వెళుతున్నాం, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట నేను ధైర్యం చేసి తెగిస్తున్నాను, ఈ మాట మాట్లాడిన తరువాత ఒకవేళ నా మీద కోపం వస్తే నన్ను చంపే. రాజుగారికి కోపం తెప్పించే మాట ఒకటి ఉన్నది, ఒకవేళ కోపం వస్తే నేను చంపే, కానీ ఈ మాట మాత్రం మీతో చెప్పకుండా నేను ఉండలేనయ్యా. మరొక్క చిన్న మనవి అని అంటే, ఏంటి చెప్పమ్మా అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, కన్న కుమారుడు పోతున్నాడంటే తల్లిగా నా ప్రేమ, నా కడుపు తీపి, నా బిడ్డ కొరకు నువ్వు అంతగా ప్రాణం పోకూడదని ఆజ్ఞాపించి నా పట్ల నీవు న్యాయం చేశావే, చచ్చిపోతున్న నా కొడుకుని బ్రతికించావే, మరి నీ కుమారుని సంగతేమిటి అని అడిగింది. దేవునికి స్తోత్ర. చచ్చిపోతున్నా ఎవరి కొడుకో చచ్చిపోతుంటే నీవు అంత ప్రేమ చూపించి క్షమించి మరణాన్ని కొట్టివేసి క్షమించావే, మరి నీ కుమారుని విషయంలో నీవు చేసేదేమిటి అని అడిగింది చాలా జ్ఞానముగా ఆ స్త్రీ. వెంటనే రాజుగారికి బొలు వెలిగింది. జ్ఞానవంతుడు గనుక యాక్టివ్ అయ్యాడు. ఏయ్ ఎవరు నువ్వు? ఎవరు పంపించారు నిన్నెవరు పంపించారు? నీ వెనక ఎవరున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మర్యాదగా చెప్పు, నీవెవరివి? నీ ప్రాణం తీసేస్తాను అని అంటే, నాకు తెలుసు రాజా, నాకు తెలుసయ్యా, ఈ మాటకి నా ప్రాణం తీసేంత కోపం వస్తుందని తెలుసు. నా కుమారుని క్షమించిన నీవు నీ కుమారుని నీవెందుకు క్షమించవు అని అడిగింది. నీ కుమారుని ఎందుకు వెలివేశావు అని అడిగింది. నీ కుమారుడు చావుని చనిపోతుంటే ఆ మరణకరమైన స్థితి నుంచి నీవు నీ బిడ్డని ఎందుకు తప్పించవు అని అడిగింది. ఇదిగో అమ్మాయి, నీ సమస్య కోసం వచ్చావు, నీ తీర్పు తీర్చాను, నువ్వు వెళ్ళిపోయింది నీకు అనవసరం అన్నాడు. రాజా, నీవి న్యాయము నీ కుటుంబానికి, నీ కన్నబిడ్డకు వర్తించదా? అసలు నువ్వెవరో చెప్పు, గట్టిగా పట్టుకోండిరా వాడిని, ఆ అమ్మాయిని పట్టుకోండి.
నిన్ను చంపేస్తానంటే, అయ్యా రాజా, మీరేమి కోపం తెప్పించుకున్నా, మీరెంత కోప్పడినా ఈ మాట చెప్పడానికే నేను వచ్చాను అని అంది. దేవునికి స్తోత్రం. విషయం ఏమిటంటే, ఈమె విధవరాలు కాదు, ఇతనికి భర్త చనిపోలేదు, ఇతని కుమారులు ఇద్దరు కొట్టుకోలేదు, వాడు చచ్చిపోలేదు. ఇదంతా ఆవిడ చెప్పిన స్టోరీ. అసలు వచ్చినది ఎందుకు, పంపినది ఎవరు, దేనికోసం వచ్చింది అనేది ఈ వాక్య సారాంశమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడు చెబుతుంది, అయ్యా, నేనెంతవరకు చెప్పినది అసత్యమే. రాజుగారి సమయాన్ని వృధా చేసి రాజుగారిని మోసం చేసినందుకు నన్ను, నా ఇంటి వారిని మీరు చంపినా పర్వాలేదు, నేను వచ్చిందల్లా నువ్వు నీ కొడుకు, నువ్వు నీ కుమారుడు ఒకటవ్వాలని, నీ కుమారుని నీకు దగ్గర చేయడానికి వచ్చానయ్యా అని అంది. ఎవరు పంపించారు నిన్ను? ఏ ఊరి మీది అన్నాడు. మా ఊరి పేరు తెకోవా అన్నది. తెకోవా అనే ఊరి నుండి వచ్చిన ఈ స్త్రీ ఎవరు పంపించారంటే, దావీదు దగ్గర సేనాధిపతిగా ఉన్నటువంటి యోవాబు అనేవాడు ఈ తెకోవా స్త్రీని రాజుగారి దగ్గరికి పంపించాడు. అసలు మూల కారణం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ దావీదు ఏ కొడుకు గురించి చెప్పిందో తెలుసా? అబ్షాలోము అనే కుమారుడు గురించి. దావీదుకి అబ్షాలోము బాగా ఇష్టమైన కుమారుడు. దావీదు రూపం అతనికే వచ్చింది, దావీదు యొక్క హెయిర్ స్టైల్ అతనికే వచ్చింది. దావీదుకి అబ్షాలోము అంటే చాలా ఇష్టం. అబ్షాలోము అందగాడు, దావీదు అందం, దావీదు సౌందర్యం, దావీదు యొక్క పర్సనాలిటీ, దావీదు హెయిర్ స్టైల్ అచ్చుగుద్దినట్టుగా అబ్షాలోము ఉంటాడు. కానీ ఏమైందో తెలుసా? దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదుకి కుమార్తెగా ఉన్నటువంటి ఒక కుమార్తె దగ్గరికి వచ్చి, చెల్లెలు వరుసకు చెల్లెలు అవుతున్న దాని దగ్గరికి వచ్చి ఆ చెల్లెల్ని బలాత్కారం చేయాలని చూశాడు. అన్నా నేను నీకు చెల్లెల్ని అవుతానన్నా, మీ అమ్మ వేరు మా అమ్మ వేరు అవ్వచ్చు, కానీ మన ఇద్దరికి తండ్రి ఒక్కడే కదన్నా. అన్నయ్య నువ్వు ఈ పని చేస్తావా? నా జీవితాన్ని పాడు చేయొద్దు అన్నయ్య, దయచేసి నన్ను విడిచిపెట్టే అన్నయ్య, నేను నీకు చెల్లెల్ని అవుతాను అన్నయ్య. మీ అమ్మ వేరు మా అమ్మ వేరు, కానీ మన ఇద్దరికి తండ్రి ఒకటే అని ప్రాధేయపడింది. వినలేదు. ఆమె జీవితాన్ని అఘాయిత్యం చేసి, బలాత్కారం చేసి, ఆమెని పాడు చేసి, ఈ అమ్మాయి యొక్క సొంత అన్నయ్య ఉన్నాడు, దావీదుకి మరొక భార్య కుమారుడు. గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. ఈ అబ్షాలోము అనేవాడు తన చెల్లెల విషయంలో బాగా బాధపడ్డాడు. క్షమించాలి, అబ్షాలోమే తన చెల్లెల విషయాన్ని బాగా, ఈ వాక్యం చదవండి. అబ్షాలోము తన చెల్లెల విషయంలో జరిగిన వాస్తవం చూడండి ఒకసారి. 2 సామ్యూయల్ చాప్టర్ 14. అమ్నోను అనే పదం కనిపిస్తుంది. 33 12వ అధ్యాయము 33వ వచనం చూడండి. పదమూడవ అధ్యాయం చూడండి. అమ్నోను అనేవాడు 13వ అధ్యాయం 32వ వచనం చూడండి. చాప్టర్ 13 వర్స్ 32. దావీదు సహోదరుడైన సిమ్యాకు పుట్టిన దీనిని చూచి రాజకుమారులైన యవ్వనులందరినీ చంపిరని నా ఏలిన వాడువకు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. దేవునికి స్తోత్రం. క్షమించాలి, అబ్షాలోము యొక్క చెల్లెలిని అమ్నోను అనేవాడు బలాత్కారం చేశాడు. అమ్నోను కూడా దావీదు కుమారుడే.
అమ్నోను అబ్షాలోము చెల్లెల మీద అఘాయిత్యం చేస్తే అబ్షాలోముకి బాగా కోపం వచ్చింది, మండిపడిపోయాడు. సొంత చెల్లెలు వరుసకు చెల్లెలు అయిన దాన్ని అలా చేశాడు, వాడు బ్రతకడానికి వీల్లేదని అబ్షాలోము తన చెల్లెల విషయంలో కోపం పెట్టుకున్నాడు అమ్నోను మీద. రాజకుమారులందరికీ విందుని ఏర్పాటు చేశాడు, పార్టీ అరేంజ్ చేశాడు. దావీదుకు పుట్టిన కుమారులందరూ, మిగిలిన భార్యలకు పుట్టిన కుమారులు కూడా రాజకుమారుల పార్టీ ఏర్పాటు చేసి అక్కడికి వీళ్ళందరినీ పిలిచాడు అబ్షాలోము. అందరికీ బాగా తినిపించి రాత్రి బాగా తాగించి మత్తుడైన తర్వాత ఈ అమ్నోను అనేటటువంటి వాడు ఉన్నాడే, అబ్షాలోము చెల్లెల్ని పాడు చేశాడు, ఈ అమ్నోనుని చంపేశాడు. నా చెల్లెల్ని నువ్వు ఇలా చేస్తావురా నువ్వు అని రాజకుమారులందరినీ పంపించేసి వీడొక్కడిని మాత్రం ఆపి అమ్నోనుని చంపేస్తాడు. అమ్నోనుని చంపిన తర్వాత దావీదుకి ఈ విషయం తెలియగానే గుండెలు పగిలిపోయాయి. అబ్షాలోము తన చెల్లిని చెరిచినందుకు అమ్నోనుని చంపేశాడనే వార్త దావీదుకు చేరింది. ఇప్పుడు దావీదు రాజు గనుక న్యాయం ప్రకారం అబ్షాలోముని వెలివేశాడు. నా దగ్గరికి వచ్చి పార్టీ అన్నావు కదరా, రాజకుమారుల్ని విందు చేస్తానన్నావు కదరా, వారికి ఏ ప్రాణహాని తలపెట్టనన్నావని మాటిచ్చావు కదరా, నీవు చేసిన పని ఏమిటి? నా తలెత్తుకోకుండా చేసావు. రాజ్యములో రాజుగారి కుమారుడుగా ఉండి పని చేసినందుకు నిన్ను శాశ్వతంగా రాజ్యము నుండి వెలివేస్తున్నాను, జీవితంలో నా ముఖం చూడొద్దని అబ్షాలోముని వెలివేశాడు. అప్పటి నుండి అబ్షాలోము దావీదుకు దూరంగా ఉన్నాడు. తండ్రి కొడుకుల మధ్య సహవాసం తెగిపోయింది. దేవునికి స్తోత్రం. నేను ముగింపులోకి వస్తున్నాను, నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఈ మాట వినండి. ఇప్పుడు తండ్రి కొడుకులు విడిపోయారు. అబ్షాలోము తన చెల్లిని పాడు చేసిన వాడిని చంపినందుకు వాడు కూడా దావీదు కుమారుడైనందున అబ్షాలోముని తండ్రి అయిన దావీదే వెలివేశాడు. ఇంకెన్నాళ్ళు అబ్షాలోము కొడుకుని దూరం చేసుకున్నాడు. ముగింపు భాగం జాగ్రత్తగా వినండి తల్లి. దావీదుకు అబ్షాలోము మీద ఉన్న ప్రేమను బట్టి గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, గదిలోకి వెళ్ళి దుఃఖపడుతున్నాడు, గదిలోకి వెళ్ళి బెంగపెట్టుకున్నాడు. లోపల మంచం పట్టే అంత బలహీనుడైపోయాడు. బయటికి మాత్రం రాజుగా తన కుమారుడి పట్ల శిక్ష విధించి రాజ్యములోంచి వెలివేశాడు. కళ్ళతో చూసుకోలేకపోతున్నాను, నా కుమారుడా అబ్షాలోమా ఎంత పని చేసావురా, నిన్ను నేను చూడాలనుకుంటున్నాను, కానీ న్యాయం ప్రకారం నిన్ను వెలివేయాలి కాబట్టి వెలివేశాను అని కొడుకు మీద బెంగ పెట్టేసుకున్నాడు. గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, గదిలో దుఃఖపడుతున్నాడు, మంచం పట్టేంత బలహీనుడైపోయాడు. కన్న కొడుకంటే ఎంత ప్రేమ ఉన్నానో రాజు గనుక ఆ తీర్పు తీర్చాలి గనుక, ఆ తీర్పుకి కట్టుబడి ఉండాలి గనుక అలా చేశాడు. దగ్గరికి పిలవలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, కానీ అలాగని గుండె రాయి చేసుకుని ఉండలేకపోతున్నాడు. తండ్రికి ఎంత చెడ్డవారైనా కానీ తండ్రికి బిడ్డలంటే ప్రేమ ఉండదండి. గదిలో ఏడుస్తుంటే దావీదు సేనాధిపతి అయిన యోవాబు ఉన్నాడు. చూశారు, దావీదుకి 3 సేనాధిపతులు ఉన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలాగో దావీదు పరిపాలనలో 3 సేనాధిపతులు ఉంటారు. అందులో 3లో ప్రథముడు యోవాబు. ఈ 3 సేనాధిపతులు ఎవరంటే దావీదు యొక్క మేనల్లుళ్ళు. దావీదు అక్కగారి పేరు సెరూయ కుమారుని దావీదుకి ఇచ్చేసింది. రే నా కుమారులారా, మా తమ్ముడికి ప్రాణహాని ఉంది, సౌలు కుటుంబీకులు మా తమ్ముడిని చంపాలని చూస్తున్నారు, మీరు మా తమ్ముడిని కనిపెట్టుకొని ఉండాలి. నేను మీ 3 కని పెంచి పెద్ద చేసింది ఎందుకంటే నా తమ్ముడైన దావీదు కొరకు మీ జీవితాలను అర్పించేసుకోండి, రాజుని కాపాడాలి, రాజుని సంరక్షించాలి, మీకు అదే బాధ్యత అని తల్లి అప్పగించిన బాధ్యత ప్రకారం దావీదు దగ్గర సేనాధిపతులుగా ఉండిపోయారు. యోవాబుకి దావీదు మావయ్య అవుతాడు. దావీదు అలా మంచం పట్టేయడం సేనాధిపతి అయినటువంటి యోవాబుకి నచ్చలేదు. మా మావయ్య ఏంటి ఇలా అయిపోతున్నాడు, మా రాజుగారు ఏంటి ఇలాగైపోతున్నాడు అని బాధ తెలుసుకున్నాడు. అబ్షాలోము గురించి బాధపడుతున్నాడని తెలుసుకున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళి, నాయనా రాజా, మావయ్య
నీ కొడుకుని నేను తీసుకొస్తాను, తీసుకురమ్మంటావా? నువ్వు ఇంత బెనక పెట్టుకుంటే చూడలేకపోతున్నానయ్యా. అయితే దావీదు అంటున్నాడు, నేను ఎంత బెంగ పెట్టుకున్నా, ఎంత బాధపడినా నా కుమారుడి నా దగ్గరికి తీసుకురావద్దు, ఎందుకంటే వాడు చాలా దుర్మార్గం చేశాడు కనుక, రాజుగా నా తీర్పుకు కట్టుబడి ఉండాలి కనుక నేనేమైపోయినా కానీ నువ్వు మాత్రం వాడిని తీసుకురావద్దని యోవాబు మాట వినడం లేదు. అప్పుడు యోవాబు ఒక ఆలోచన చేశాడు. తెకోవా అనే ఊరికి వెళ్ళి తెకోవా స్త్రీని పంపించాడు. వెనకున్నది ఎవరు? యోవాబు. ముందు పంపించి తెర మీదకి పంపించింది ఎవరిని? తెకోవా స్త్రీని. జాగ్రత్తగా వినండి. దావీదుకి తన కుమారుని దగ్గర చేయడానికి యోవాబు చేసిన ఆలోచన, యోవాబు మాట వినడం లేదని, యోవాబు మీద సీరియస్ అయిపోతున్నాడని, యోవాబుని ఆ పని చేయొద్దని దావీదు చెప్పాడని యోవాబు వెళ్ళిపోయి తెకోవా స్త్రీని పంపించాడు. ఒక అభిషేకము కలిగినటువంటి, దైవాత్మ కలిగినటువంటి, దైవికమైన భారము కలిగినటువంటి, దేవుని రాజ్య భారము కలిగినటువంటి ఒక తెకోవా స్త్రీని తెర మీదకి పంపించాడు. వెనకున్నది ఎవరు చెప్పండి? వెనకున్నది ఎవరు చెప్పండి? యోవాబు. యోవాబు యొక్క ఆశ ఏమిటి చెప్పండి? తండ్రి కొడుకు ఒకటవ్వాలి, తండ్రికి కుమారునికి మధ్య దూరం తగ్గిపోవాలి, తండ్రి కుమారులు ఒకటవ్వాలని యోవాబు ఆలోచిస్తున్నాడు. కానీ యోవాబుకి అవకాశం లేక యోవాబు ఎవరిని పంపించాడు? తెకోవా స్త్రీని ముందుకు పంపించాడు. ఇదంతా చెప్పింది. అయ్యా, నన్ను యోవాబు పంపించాడు, యోవాబు మాట నువ్వు వినడం లేదని యోవాబు నన్ను పంపించాడు. అయ్యా అయ్యా అయ్యా, నీ కుమారుని క్షమించయ్యా, నీ కుమారుని మళ్ళా రాజ్యంలోనికి చేర్చుకో అయ్యా, మళ్ళీ దగ్గరికి తీసుకో అయ్యా, మీరు చేర్చుకోండి అయ్యా అని తెకోవా స్త్రీ బ్రతిమాలి పరిచర్య చేసింది. తెకోవా స్త్రీ చెప్పిన మాటలకు విధేయుడైన దావీదు మహారాజు చివరిగా ఏం చేశాడంటే, తన కుమారుడైన అబ్షాలోముని వెలివేసిన, తృణీకరించిన, బయటకు తోలివేసిన ఆ కుమారుడు ఉన్నాడే, ఆ కుమారుడిని మరలా దావీదు తన రాజ్యములోనికి మరలా రప్పించాడు. దేవునికి స్తోత్రం. ఈ బాబు కొడుకుల్ని దగ్గర చేయడానికి ఎవరు కష్టపడ్డారు చెప్పండి? వెనకుండి యోవాబు, ముందుండి తెకోవా స్త్రీ. చెప్పండి, నేను ముగింపులకు వచ్చేసాను. దావీదు కుమారుడు వీళ్ళిద్దరూ దగ్గర అవ్వడం కోసం, తండ్రి కొడుకులు ఒకటవ్వాలని వెనక యోవాబును, ముందు తెకోవా స్త్రీ, వారు చేసిన పరిచర్య ఉన్నది చూశారు. అద్భుతమైన పరిచర్య. రాజు తీర్పుని తిరగరాశారు. తండ్రి కుమారుని క్షమించి మళ్ళీ చేర్చుకునేటట్లు చేశారు. తండ్రికి కుమారుని మీద దయ పుట్టించారు. తండ్రి మరలా రాజ్యములోనికి వచ్చేటట్లుగా, కుమారుణ్ణి ఆహ్వానించేటట్లుగా గొప్ప పరిచర్య చేశారు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. తెర మీద కనిపించాడా యోవాబు? తెర మీద కనిపించాడా యోవాబు? యోవాబు అంతా తెర వెనకుండి పనిచేశాడు. తెర మీద పనిచేసింది ఎవరండి? తెకోవా స్త్రీ. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను. నీకు నీ తండ్రికి ఎంత దూరం అయిపోయిందో, ఎన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారో అది నీకే తెలుసు, నీ తండ్రికి తెలుసు. మందిరానికి రావచ్చు, భక్తి చేయొచ్చు, కార్యకలాపాల్లో పాలు పంచుకోవచ్చు. నీకు నీ తండ్రికి, నీ తండ్రి అయిన దేవునికి, నీ పిల్లలకి తండ్రి అయిన దేవునికి ఎంత దూరం ఉందో ఆలోచించండి. నేను మరలా అడుగుతున్నాను, మరలా అర్థం చేసుకోండి. నీ పిల్లలు నీ దేవునికి ఎంత దూరంగా ఉంటున్నారు. మనం వస్తాం, మన పిల్లలు రారు. మనం వస్తాం, మన పిల్లల్ని తీసుకురాం. ఏదో బొట్టెట్టి శుభకార్యానికి పిలిచినట్టు, ఇంటికి ఒకళ్ళు వచ్చినట్టు వస్తాం. మరి కుటుంబం ఏది? చాలా మంది పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకురారు. తండ్రికి కుమారులకు, తండ్రికి పిల్లలకి ఒక దూరం అలాగే ఉండిపోతుంది. అది తల్లికి మన తల్లిదండ్రులైన మనకి లక్ష్యం ఉండదు. నీ పిల్లలు
తండ్రి అయిన దేవునికి దూరస్తులుగా ఉన్నారేమో. ప్రభువు ఈ పుట్టినరోజు సందర్భంగా దైవ సేవకుని ముఖాంతరములో నుండి ఈ మాట స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది ఆత్మ మాట్లాడుతున్న స్వరమేమనగా, నీ పిల్లలు తండ్రి అయిన దేవునికి దగ్గరగా ఉన్నారా, సమీపస్తులుగా ఉన్నారా, దూరస్తులుగా ఉన్నారా? వారిద్దరిని ఒకటి చేయడానికి ఎవరు పనిచేశారు? దావీదు తన కొడుకు ఒకటవడానికి, సహవాసంలోకి రావడానికి, దేవుని యొక్క ప్రేమలోనికి రావడానికి, దేవుని వాక్యపు తోటలోనికి రావడానికి, దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి, దేవుని సముఖంలోనికి రావడానికి, దేవుని ప్రసన్నతను చూచుటకు ఎవరు పనిచేశారండి? తెర వెనుక యోవాబు, తెర ముందు తెకోవా స్త్రీ. వీరిద్దరూ పనిచేసి తండ్రిని కుమారుని ఒకటి చేసేశారు. మరి మీ పిల్లలు దేవుడి దగ్గరికి చేర్చగలరా? దేవుని చేతులలోనికి పెట్టగలరా? దేవునికి సమీపస్తులుగా పెంచగలరా? మీ మాట వింటున్నారా? దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నారా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. మన ప్రేమ, మన అమితమైన ప్రేమ, మన గారం, మనం పెట్టే ముద్దులు, మనం ఇచ్చేటటువంటి బహుమానాలు, కోరిందల్లా చేసి వాడిని మనం తండ్రికి దూరం చేసేస్తున్నాం కాదా? మన ప్రేమ తండ్రిని బిడ్డలను దూరం చేసేది కాదా? ఇప్పుడు నీ పిల్లలు దేవునికి దగ్గర అవ్వాలంటే ఎవరు కావాలి? యోవాబు కావాలి, తెకోవా స్త్రీ కావాలి. నీ పిల్లలు దేవుని పిల్లలుగా, దేవునికి సమీపస్తులుగా ఉండడానికి యోవాబులు కావాలి, తెకోవా స్త్రీలు కావాలి. నేను ముగించడానికి మీకు శుభవార్త ఏమిటంటే, నేను ముగిస్తున్నాను. తెకోవా స్త్రీ అనగా దైవజనులకు సాదృశ్యము. దేవునికి స్తోత్రం. వారు కనపడేలాగా తెర ముందు ఉండి తండ్రి ఒకటి దగ్గర అవడానికి, యాజకుడైన వాడు గుడారము వెనక రాత్రంతా అచ్చమైన ఒలీవ కాయలను తీసి గానుగలో దంచి, రాత్రంతా దంచి ఆ నూనెను తీసి ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క సముఖమునకు వచ్చి ధూప దీప నైవేద్యములు అర్పించుచు, అయ్యా నీ కుమారులు, నీ పిల్లలు, సంఘ బిడ్డలు నీకు దగ్గర అవ్వాలయ్యా, వారిని క్షమించయ్యా, వారిని కనికరించయ్యా, వారిని ప్రేమతో మీరు స్వీకరించండి అయ్యా అని దైవ సేవకులైన తండ్రి గారు, తల్లి గారు, దైవ సేవకులు తెకోవా స్త్రీ పాత్రను పోషించుచున్న వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకుడు పగలంతా పరిచర్య చేస్తూ రాత్రంతా ప్రత్యక్ష గుడారము వెనక ఒలీవ కాయలను తీసి రాత్రంతా గానుగను దంచుతాడు. అదే దైవ సేవకుడు దీపం ఎక్కడ ఆరిపోతుందో అని చెప్పి ఆ దీపానికి ఉన్న మసిని కత్తిరిస్తాడు. నీ జీవితంలో ఉన్న లోటు ఏమిటి? నీవెక్కడ తప్పిపోతున్నావు, నీవెక్కడ తొలగిపోతున్నావు, నీవెక్కడ జారిపోతున్నావు, నీవెక్కడ పడిపోతున్నావు అని చెప్పి ఈ బంగారు కత్తెర అనే పరిశుద్ధ గంధం అనే ఈ కత్తెరని తీసుకొని ఈ దీపం యొక్క ఒత్తికి ఉన్న నీ మసిని కత్తిరించువాడు దైవజనుడు. దేవునికి స్తోత్రం. మసిని కత్తిరించాలి, లేకపోతే దీపం ఆరిపోద్ది. ఆ ఒత్తు కాలే కొద్దీ నల్లగా అయిపోద్ది. ఆ మసి కత్తిరించాలి. ఆ దీపంలో నూనె అయిపోతే దీపం ఆరిపోద్ది. అందుకనే గానుగలో దంచుతాడు. అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. దైవ సేవకులు ప్రార్థన లేకపోతే మీరు ఇలా ఉండేవారు కాదు. తెకోవా స్త్రీ పరిచర్య దైవ సేవకుల పరిచర్య. తెకోవా స్త్రీ లేకపోతే తండ్రి కుమారులు ఒకటయ్యేవారు కాదు. దేవుని ప్రజలకు మధ్యవర్తిగా దైవ సేవకుడు చేస్తున్న పరిచర్యను గుర్తించాలి, గమనించాలి, గౌరవించాలి. వారిని బట్టి దేవుని స్తుతించాలి. వారి ప్రయాసను బట్టి దేవుని స్తుతిస్తూ వారి కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. తెర వెనక ఉన్నది ఎవరు? యోవాబు. యోవాబు ఎవరండి?
యోవాబు పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు కంటికి కనపడతాడా? లేదు. మన ప్రక్కన కళ్ళకు కనిపించే విధంగా ఉంటాడా? కానీ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు దైవ సేవకులలో నుండి, దేవుని అభిషేకం పొందిన అభిషిక్తులలో నుండి ప్రజల కొరకు దేవుని పాదాల దగ్గర రాత్రంతా కన్నీరు కార్చి తండ్రికి దూరస్తులైన వారందరినీ సమీపస్తులుగా చేర్చే పనిలో దైవ సేవకులు పరిశుద్ధాత్మని సహాయముతో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో, పరిశుద్ధాత్మ యొక్క భారముతో, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో తండ్రిని బిడ్డలను ఒకటి చేస్తారు. దేవునికి స్తోత్రం. చివరిగా చెబుతున్న మాట ఇదే: నీ పిల్లలు నీ తండ్రి అయిన దేవునికి సమీపస్తులుగా ఉండాలి అంటే తెకోవా స్త్రీ యోవాబు మాదిరి పరిశుద్ధాత్మ మరియు దైవ సేవకులకు దగ్గరికి చేయాలి. దేవుని సన్నిధిలో దైవజనులకు అప్పచెప్పాలి. దైవ సేవకులు అధికారమునకు, ఆధిక్యతకు, ఉపదేశమునకు అప్పచెప్పాలి. దైవ సేవకుల నడిపింపునకు అప్పచెప్పాలి. అప్పుడు నీ పిల్లలు నీ తండ్రికి సమీపస్తులుగా ఉంటారు. కాబట్టి మునుపు మీరు దూరస్తులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు సమీపస్తులుగా ఉన్నారని ఎఫెసీ పత్రికలో భక్తుడు చెబుతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, నా వాక్యం అయిపోయింది. మీ పిల్లలు అనగా నీ పిల్లలు దేవుని మందిరములో దైవ సేవకుల యొక్క క్రమములో, నడిపింపులో, ఉపదేశములో నడవాలి. పరిశుద్ధాత్మ స్వాధీనమునకు అప్పగించాలి. ఈ తెకోవా స్త్రీ వెనుకున్న యోవాబు వీరిద్దరూ కలిసి తండ్రి అయిన దావీదు దగ్గరికి కుమారుని ఎలా చేర్చారు? క్షమాపణ మీకుగా క్షమాపణ అందదు, కానీ దైవ సేవకులు మీ కొరకు కన్నీరు కార్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు దైవ సేవకులతో ఆ ప్రార్థన చేయించినప్పుడు, ఆ దైవికమైన రాజ్య భారం కలిగినప్పుడు నీ పిల్లలు దేవునికి సమీపస్తులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని ప్రార్థన చేసుకొని దైవ సేవకులకి నేను నడిపించిన నాయకులకి అప్పగిస్తున్నాను. ఒక్కసారి చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నీ పిల్లలు ఎవరి స్వాధీనానికి, ఎవరి అధికారానికి అప్పగిస్తున్నావు? నీ పిల్లలను దేవుని భక్తిలో పెంచుతున్నావా? పుట్టినరోజులు ఎన్నో చేస్తూ ఉండొచ్చు. ఇదిగో దైవ సేవకుల యొక్క మనవరాలైన బిడ్డను చిన్ననాటి నుండే దైవ భక్తిలో పెంచుతూ ఉన్నారు. వారి పెంపకం ఏమిటో నాకు బాగా తెలుసు. ఎందుకనగా నేను కూడా వారి పెంపకములో నుండి వచ్చిన వాడినే. మీ దైవజనుల పాదాల దగ్గర నేర్చుకున్న మాటలే మీ ముందు ఇలాగ ప్రకటిస్తూ ఉన్నాను. మరి మీ పిల్లల మాట ఏమిటి? మీ పిల్లల సంగతి ఏమిటి? మీ బిడ్డలను క్రమములో దైవ భక్తిలో పెంచాలి. తెకోవా స్త్రీకి అప్పగించు. దైవ సేవకుల ప్రేమకు, అధికారమునకు, ఉపదేశ క్రమములకు అప్పగించు. నీ పిల్లలను పరిశుద్ధాత్మ స్వాధీనానికి అప్పగించు. లోకము కోసం పెంచుతున్నావా? ఫరో కోసం, ఫరో కుమార్తె కోసం పెంచుతున్నావా? దేవుని కొరకు పెంచితే వారు దేవునికే కాదు నీకు కూడా ప్రయోజనకరముగా బిడ్డలు నీకు ఆనందం తెచ్చి పెడతారు. బిడ్డల జీవితాల్లో వెలుగులు చూడాలనుకునేవారు, ప్రభువా నా పిల్లలను నా సేవకులకు అప్పగిస్తున్నాను, పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నానని మీ మనస్సులో నుండి నిజముగా దేవునికి మొర్ర పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభువా నీకు స్తోత్రం నాయనా. అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. ఒక 2 నిమిషాలు లేదా 1 నిమిషమే ప్రార్థన చేయండి. మీ పిల్లల కోసం ప్రార్థించండి. ఇది ఈ పుట్టినరోజు సందర్భంగా మన బిడ్డలకు కూడా దేవుడు దీవించాలి. మన బిడ్డలు దేవునికి సమీపస్తులు అవ్వాలి. తెకోవా స్త్రీకి అప్పగిద్దాం, యోవాబుకు అప్పగిద్దాం. వారిద్దరూ కలిసి
తండ్రికి సమీపస్తులుగా చేస్తారు. తండ్రి కోపాన్ని చల్లారుస్తారు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుస్తుంది. గనుక నీ బిడ్డలపై ఒకవేళ తండ్రి ఆయాసం కలిగి ఉన్నాడేమో, తండ్రికి ఆయాసం కలిగించే వారిగా ఉన్నారేమో, తండ్రి అయిన దేవునికి కష్టము, నష్టము, బాధ, కోపము తెప్పించే వారిగా ఉన్నారేమో, దేవునికి తిరుగుబాటు చేయవారిగా ఉన్నారేమో. ఒకవేళ తండ్రి అయిన దేవుడిని బిడ్డలపై ఆ విధమైన కోపము ఉంటే, కోపము చూపక కనికరముగా మార్చగలిగే దైవ సేవకులను మీరు కలిగి ఉన్నారు. ఎక్కువ స్త్రీ మీదుట ఉన్నది, దైవ సేవకులు ఉన్నారు. యోవాబు మీకు కనపడకుండా ఇక్కడే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన మధ్యలో దైవ సేవకులు ఎక్కువ స్త్రీ ఉన్నది, యోవాబు ఉన్నాడు. కనుక వారి నడిపింపుకి, నాయకత్వానికి అప్పగిస్తే దేవుని కోపము చల్లారి నీ బిడ్డలు నీకును దేవునికి ప్రయోజనకరముగా, క్షేమముగా, దీవెనకరంగా మారిపోతారు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు ప్రార్థనలో నడిపించి వారిని ఈ వాక్యం నీరు కట్టి ఫలించేలాగా ప్రార్థన చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తండ్రి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఈ వాక్యం నీరు కట్టి ఫలించాలని, ఈ వాక్యం ఫలాలు ఫలించి చిగురించాలని, ఈ వాక్యపు ఫలాలు ఇదే సంఘపు తోటలో మహావృక్షాలు అవ్వాలని తండ్రి గారి యొక్క ప్రార్థనను కోరుతూ ఈ సమయాన్ని తండ్రి గారికి అప్పగిస్తున్నాను.